ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామలెక్కలని స్తోత్రాలు. బ్రతికున్నామంటే నీ కృపే తండ్రి, జీవిస్తున్నామంటే నీ యొక్క కృపే తండ్రి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. సజీవు లెక్కలో మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు దేవా. కడవరి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ భారభరితమైన సేవా పరిచర్యలో కొంతమందికైనా దేవుని యొక్క వాక్యాన్ని అందించాలనే తపనతో అర్హులం కాకపోయినప్పటికీ కూడా, వసతులు లేనప్పటికీ కూడా అందించబడుతున్నటువంటి యూట్యూబ్ పరిచర్ను కూడా మీరు దీవించిన ఆయన. అనేక మంది ఈ వాక్యాల ద్వారా కొంతమంది అయినా ఆదరణ, వాదార్పు, హెచ్చరిక నొందడానికి కృప చూపించిన ఆయన. నీ మందిరానికి చేరవచ్చిన విశ్వాసులందరినీ కూడా పేరు పేరు చెప్పిన దీవించి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, వాక్యం ధారాళంగా రాకుండా ఆటంకపరిచే ప్రతి దురాత్మని ప్రారంధాలనైనా నా సొంత జ్ఞాన సొంత శక్తిని బంధించి మీ ఆత్మజ్ఞానం ద్వారా నీ ప్రజలతో మాట్లాడమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైన వర్తమానం మనం వినబోతున్నాం. దేవుని పని, మనుష్యుల పని. దేవుని నిర్ణయానుసారంగా బ్రతికిన మనిషి, మనుష్యుల ఆలోచన ప్రకారంగా బ్రతికిన మనిషి, ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి మనము ధ్యానించుకొని, మనం ఎవరిలాగున్నాం, మనం ఎవరిలా ప్రవర్తిస్తున్నాం అనే దానికోసం వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తులు సౌలు, దావీదు. ఇద్దరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకి సౌలు మొట్టమొదటి రాజుగా 40 సంవత్సరాలు పరిపాలిస్తే, ఆ తరువాత 40 సంవత్సరాలు దావీదు ఇశ్రాయేలు ప్రజలకి పరిపాలన అందించారు. వీరిద్దరి యొక్క చరిత్రని సమూయేలు భక్తుడు మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథములో వీళ్ళ గూర్చిన ప్రస్తావన అనేక విషయాలు మనకి అగుపడుతూ ఉంటాయి. అయితే ఈ రోజున దేవుని సన్నిధానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఇశ్రాయేలు ప్రజలకి రాజు కావాలి అనేటువంటి ఆ బుద్ధి ఎలా పుట్టింది? నిజంగా ఇది ఎవరి యొక్క అభిప్రాయము? దేవుని యొక్క అభిప్రాయమా, లేదా మనుషులు వాళ్ళు కోరుకున్నటువంటి అభిప్రాయమా అని అడిగినప్పుడు, సౌలుని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించేటువంటి ఆ క్రమంలో ఇది ఎవరి అభిప్రాయము అని చూస్తే ఇది మనుష్యుల యొక్క అభిప్రాయము. ఇశ్రాయేలు ప్రజలు కృపగల దేవుడు భయంకరమైన బానిసత్వం నుంచి ఒక ఉన్నతమైనటువంటి దేశానికి నడిపించి సకల విధాలైనటువంటి సౌకర్యాలతో వాళ్ళని దీవించి, వాళ్ళకి మంచి అయినా చెడైనా వారి కొరకు ప్రార్థన చేసి, వారి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఉన్నటువంటి సమూయేలు ఒక ఉన్నతమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి రీతిలో వాళ్ళ ఎడల వ్యవహరిస్తూ ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నటువంటి కుటుంబానికంటే, వ్యక్తిగత జీవితం కంటే నిజముగా ఇశ్రాయేలు ప్రజల ఎడల సమూయేలుకి ఎనలేనటువంటి ప్రేమ, గౌరవం ఉంది. అదే విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో కూడా సమూయేలు అంటే చాలా గౌరవంగా ఉండేవారు. సమూయేలు ఎప్పుడైనా కానీ ఏదైనా గ్రామానికి వస్తే, దైవ సేవకుడా నీవు సమాధానంతోనే వస్తున్నావా, లేదా ఈ ప్రాంతంలో ఎవరైనా కానీ న్యాయం తప్పి ప్రవర్తిస్తే వాళ్ళని గద్దించడానికి వస్తున్నావని చెప్పి
ప్రజలందరూ కూడా ఈ యొక్క సమూయేలు యొక్క రాకను చూసి భయపడిన సందర్భాలు ఉన్నాయి. నిలబడి వందనాలు చెప్పేటువంటి ఆ లక్షణం కలిగినటువంటి పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలది. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటున్నాయి. ఏ సమస్య వచ్చినా దైవ సేవకుడు ఉన్నాడు, ఏ సంతోషం వచ్చినా దైవ సేవకుడు మనకు ఉన్నాడు అని చెప్పి సంతోషంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బ్రతుకుతున్నటువంటి దినాలు అవి. మరి ఎవరి అభిప్రాయమో తెలియదు, ఎవడి హృదయంలో ఈ ఆలోచన పుట్టిందో తెలియదు. కానీ ఒకడు అన్నాడు, ఇదిగో ఇటువైపు చూస్తే అనేక దేశాలకి వాళ్ళ దేశాన్ని పరిపాలించడానికి రాజులు ఉన్నారు, ఇటువైపు చూసినా ఏ దేశంలో చూసినా ఆ ప్రజలందరినీ కూడా పరిపాలించడానికి రాజులు వాళ్ళని ఏలతో ఉన్నారు. మనకే రాజు లేడు, మనల్ని పరిపాలించడానికే రాజు లేడు గనుక మనం ఒక రాజుని నియమించుకుందాం అని చెప్పి దైవ సేవకుడైన సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా సేవకుడా, మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు కావాలి అని అడుగుతున్నప్పుడు సమూయేలు మానసికంగా చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు. నేను వీళ్ళకి ఏం లోటు చేస్తున్నాను, న్యాయాన్ని అన్యాయంగా నేను మాట్లాడట్లేదు, ప్రజలందరినీ కూడా నా సొంత కుటుంబంగా భావించుకుని ప్రేమని వ్యక్తపరిచి హెచ్చరించవలసినప్పుడు హెచ్చరిస్తూ, ప్రేమించవలసినప్పుడు ప్రేమిస్తూ, ఆదరించవలసిన సమయంలో ఆదరిస్తూ, ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఒక దివ్యమైనటువంటి రీతిలో వీళ్ళని ప్రేమిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందని చెప్పి సమూయేలు బాధపడుతూ ప్రార్థన చేసుకుంటున్నాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, మనందరి యొక్క స్థితిగతులు ఎరిగిన దేవుడు, ప్రేమమయుడైనటువంటి దేవాతి దేవుడు సమూయేలు యొక్క కన్నీటిని చూచి సమూయేలుతో మాట్లాడుతూ, సమూయేలు, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించింది, నువ్వు నన్ను ఏలొద్దన్నది నిన్ను కాదు, వారు నన్ను తృణీకరించారు. నన్ను వారి మీద అధికారం చెలాయించడానికి వీల్లేదన్నట్లుగా నన్ను తృణీకరించారు. కాబట్టి మనుషులు రాజుగా కావాలని కోరుకుంటున్నారు. ఇష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళ కోరిక మేరకు అలాగే చెయ్యి అని అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి ఇది సేవకుని అభిప్రాయం కాదు, దేవుని యొక్క అభిప్రాయం కాదు, ఇది మనుషుల యొక్క అభిప్రాయాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకి ఒక రాజు నియమించారు. అతని పేరే సౌలు. సౌలు అనే మాటకు అర్థము కోరుకోబడినవాడు. వీళ్ళందరూ కూడా కోరుకున్నారు. బెన్యామీను గోత్రంలో నుంచి ఈ యొక్క సమూయేలుని నువ్వు రాజుగా ఉండాలని కోరుకున్నారు. ఆ విధంగా రాజుగా నియమించారు. రాజుగా నియమించినటువంటి క్రొత్తలో నిజముగా సౌలు ఎంత వినయాన్ని ప్రదర్శించాడో, ఎంత భక్తిని ప్రదర్శించాడో, నేను పొందుకున్నటువంటి రాజరికము, నేను అనుభవిస్తున్న సకల విధమైనటువంటి సౌకర్యాలు ఆ దేవుని యొక్క కృపాదానం అన్నట్లుగా చాలా భక్తిగా బ్రతికాడు. కొంతకాలం కాలం గడుస్తూ ఉంది. మనుషుల చేత ఏర్పరచబడినవాడు గనుక, మనుషుల చేత కోరుకోబడినవాడు గనుక నిజముగా ఈ యొక్క సౌలు యొక్క జీవితము, సౌలు యొక్క జీవిత విధానం మనం చూసినట్లయితే అతి కొద్ది కాలంలోనే ఈ సౌలు తన జీవితంలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవలసినటువంటి భయంకరమైన దుస్థితి అనేది సౌలుకి వచ్చింది. ఎందుకు అని మనం చూసినట్లయితే సౌలు దేవుని చేత కోరుకోబడిన వ్యక్తి కాదు, కానీ ఇది మనుష్యుల యొక్క అభిప్రాయాన్ని బట్టి సౌలు రాజుగా నియమించబడ్డాడు. కాలం గడుస్తూ ఉంది. సౌలు అవిధేయుడిగా బ్రతుకుతున్నాడు. మనం ముందు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సౌలు నుంచి రాజ్యాన్ని తీసుకుని దావీదుకి ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. ఇది మనుషుల అభిప్రాయం కాదు, చివరికి దావీదు యొక్క కుటుంబం యొక్క అభిప్రాయం కూడా కాదు. ఏ ఒక్కరూ కూడా దావీదు రాజు అవుతాడు, ఏ ఒక్కరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకి యెష్షయి కుమారుడైనటువంటి చివరి కుమారుడైన దావీదు రాజు అవుతాడనేటువంటి విషయము
ఏ ఒక్కరి అభిప్రాయం కాదు, ఇది దేవుని యొక్క అభిప్రాయం. అక్కడ దేవుడు దావీదుని గురించి అంటాడు కదా, ఇదిగో నా చిత్తానుసారుడైన మనిషిని నేను కనుగొన్నాను, అతడే మీ మీద రాజుగా నేను నియమించబోతున్నానని చెప్పి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, దావీదుని దేవుడు కోరుకున్నాడు. అందుకాబట్టే తన జీవితంలో మనం చూసినట్లయితే తన బ్రతుకాలం అంతా కూడా, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా దావీదు బ్రతికి ఆ చివరి దినాలలో, ఆ మరణం సమీపించే దినాలలో తాను మరణ పడక మీద పండుకొని పిల్లలు పిలిచి సొలొమోను పిలిచి, సొలొమోను, లోకులందరూ పో మార్గంలో పోచున్నాను, కాబట్టి నువ్వు నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండి దేవుడినికి అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుకుంటూ నువ్వు చక్కని పరిపాలన అందించాలి అని చెప్పి, మరణాన్ని గూర్చి భయపడకుండా, మరణాన్ని గూర్చి ఆవేదన పడకుండా ప్రశాంతమైనటువంటి మరణాన్ని అనుభవించిన వ్యక్తి దావీదు. అలాగని చెప్పి దావీదు జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు రాలేదా? ఎన్ని కష్టాలు బాధలు వచ్చినప్పటికీ కూడా దావీదు దేవుని చేత ఎన్నుకోబడినవాడు కాబట్టి చివరి వరకు కూడా ఒక ప్రశాంతమైనటువంటి ముగింపుని దావీదు అనుభవించాడు. ఈ రోజున వాక్యం ప్రియమైన బిడ్డలారా, నీ కుటుంబంలో కానీ, సంఘములో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, అన్ని విషయాల కంటే ఎవరి అభిప్రాయాల ప్రకారంగా మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం. బుద్ధికి నచ్చినట్లుగా, మనసుకి నచ్చినట్లుగా మన నిర్ణయాలు తీసుకునే వారం కాకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి జీవితాలు ఎంత ఉన్నతమైనటువంటి ముగింపుని కలిగి ఉన్నాయి. మనుషుల ఆలోచన ప్రకారంగా నడిచినటువంటి కుటుంబాలు ఎంత భయంకరమైనటువంటి ముగింపుని అనుభవిస్తున్నాయి. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నీ జీవితంలో ప్రతి నిర్ణయం వెనకాల దేవుని యొక్క అభిప్రాయాలు ఉన్నావా? ఒక ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, సంఘ సేవా క్రమ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క అభిప్రాయాలు మనం తీసుకుని ముందుకి అడుగులు వేసేవారుగా మనం ఉండాలి. కొన్ని సందర్భాలలో పిల్లలు బాగా మారం చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే కానీ మనకి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాము. అలాగే దేవాతి దేవుడు కూడా ఆయన పిల్లలమైన మన జీవితాల్లో కూడా కొన్ని ఆయనకి ఇష్టం లేకపోయినా, ఆయనకి అభిప్రాయం లేకపోయినా, మనము పదే పదే వాటి కొరకు ప్రాధేయపడినప్పుడు దేవుడికి ఇష్టం లేకపోయినా కానీ వాటిని మనకి దేవుడు ఇస్తాడు. వాటి ద్వారా మనకి సంతోషము కంటే దుఃఖం ఎక్కువ కలుగుతుందనడానికి బైబిల్లో అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం చదివించిన సమయం లేదు కానీ ఇశ్రాయేలు ప్రజలు కీర్తనల గ్రంథము 106వ కీర్తన 14వ వచనం చరిత్ర చెప్తున్నా, మీకు అందరికీ కూడా సుపరిచితమైనటువంటి చరిత్ర. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించబడుతున్నప్పుడు దేవాతి దేవుడు వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆ భయంకరమైన అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపిస్తూ ఉంటున్నాడు. వారికి ఎర్ర సముద్రం అడ్డుకొస్తే 2 పాయలుగా చేశాడు. త్రాగడానికి బండ నుంచి జీవజాలాన్ని ఇచ్చాడు. నిజముగా వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చిరిగిపోలేదు. ఒక సౌకర్యవంతమైన జీవితము వాళ్ళు అనుభవిస్తూ ఉంటున్నారు. వారు అరణ్యంలో ఉన్నారనే సంగతే మరిచిపోయేటట్లుగా కృపగల దేవుడు పగలు మేఘస్తంభంగా నడిపిస్తూ ఉంటున్నాడు. రోజులు నడుస్తూ ఉంటున్నాయి. మీకు ఆలోచన పుట్టింది ఎవడికో, మనం ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాంసాన్ని బాగా తింటూ ఉండేవాళ్ళం. అక్కడ కీరకాలు ఉండేవి, దోసకాలు ఉండేవి. మాకు అవి ఇస్తే బాగుండని చెప్పి ఎవడికో వచ్చిన అభిప్రాయాన్ని బట్టి ప్రజలందరూ కూడా దాన్ని పట్టుకుని సేవకుడి మీద, దేవుని మీద సనుగుడు ప్రారంభించారు. అప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు కృపగల దేవుడు వీళ్ళ యొక్క మనస్తత్వాలు ఎరిగి, వీళ్ళ యొక్క బుద్ధిహీనమైనటువంటి మనసుని ఎరిగి వాళ్ళకు కావలసినటువంటి ఆ మాంసాహారాన్ని పూరేలను కొరిపించి
సమృద్ధిగా ఆహారం తినేటట్లుగా దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. వారు తిని ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారంటే, వారు వారి పళ్ళల్లో ఇంకా ఉండగానే వారు భయంకరమైనటువంటి రీతిగా వాళ్ళు మోతాదుకి మించి తినే ప్రయత్నం చేస్తే అది పొందుకున్నారు, కానీ దాన్ని రుచి చూశారు, కానీ చివరికి అరణ్యంలోనే వాళ్ళు చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇది ఎవరి అభిప్రాయం అంటే, ఇది దేవుని అభిప్రాయం కాదు, కానీ మనుషుల యొక్క అభిప్రాయం. రెండవదిగా దైవ సేవకుడు అటువంటి బిలామును గూర్చి మనం ఒక బాధాకరమైనటువంటి విషయం అంటాం. బిలాము బాలాకు మాట విని ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలని ముందుకు వెళ్తూ ఉంటుంటే దేవుడు బిలాముతో చెప్పాడు, నాయనా ఆశీర్వదించబడిన ప్రజల్ని శపించకూడదు అని చెప్పాడు. సరే అని చెప్పేసి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. కొంతకాలమైన తర్వాత మరింత డబ్బుని ఎరగా చూపించి మరింత పేరుగాంచిన వారిని బాలాక్ అనేవాడు బిలాము దగ్గరికి పంపిస్తే అభిప్రాయాన్ని మార్చుకుని మరలా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా శపించడానికి ముందుకు వెళ్ళాడు బిలాము. తన అభిప్రాయాన్ని దేవుడు చెబుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క అభిప్రాయాన్ని స్వీకరించకుండా తన అభిప్రాయమే గెలవాలి, తన అభిప్రాయమే నడవాలనేటువంటి దురుద్దేశముతో ఈ బిలాము ముందుకు వెళ్తూ ఉంటుంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా శపించడామని వెళ్తూ ఉంటుంటే దేవుడు అక్కడ ఆశీర్వదించేటట్లుగా మార్చాడు. కానీ తేలిన ఫలితం ఏంటో తెలుసా? దైవ సేవకుడైన బిలాము, ప్రవక్త అయినటువంటి బిలాము గాడిద చేత గద్దించబడినటువంటి దుస్థితి వచ్చింది. గాడిద చేత హెచ్చరించబడినటువంటి పరిస్థితి వచ్చింది. గాడిద చేత బుద్ధి చెప్పవలసినటువంటి దుస్థితి అనేది ఈ దైవ సేవకుడు అయినటువంటి బిలాముకి రావడానికి కారణము తన యొక్క అభిప్రాయము, తన యొక్క ఆలోచన. నీ బ్రతుకాలంలో నీకొచ్చినటువంటి అవమానానికి, మన వ్యక్తిగత జీవితంలో మనకు వచ్చినటువంటి పరిస్థితికి కారణము ఒకవేళ మన సొంత అభిప్రాయాలేమో. ఈ రోజున మన సొంత అభిప్రాయాలు, మనం తీసుకునేటువంటి దేవుని యొక్క ఆలోచనలు లేకుండా, దేవుని దగ్గర ప్రార్థన లేకుండా, మనకు నచ్చినట్లుగా, మనకు మెచ్చినట్లుగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం ఆలోచించేటువంటి ఆలోచనలు మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదాల కంటే ఎక్కువ శాతం నష్టాలు తీసుకొస్తున్నాయంటే కనీసం ఇప్పుడైనా కానీ పశ్చాత్తాపడి, దేవా నా జీవితంలో జరిగిన ఈ నష్టానికి నా అభిప్రాయమే కారణము, ఇలా కాకుండా నీ ఆలోచన ప్రకారం నేను నిర్ణయాలు తీసుకుంటానని ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. రెండవదిగా, నీవు ఎటువంటి వాటిని కోరుకుంటున్నావు? ఎటువంటి వాటిని కోరుకుంటున్నావు? బైబిల్ గ్రంథంలో చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గలవ యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒక్కడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ప్రైజులు హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజైన సౌలు గూర్చి బైబిల్ గ్రంథం ఎంత చక్కగా వివరిస్తుందంటే, కూషు దేశంలో చూడండి, కీషు భాగ్యవంతుడు ఒక బెన్యామీనుడు ఉండెను. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గలవల యవనస్తుడు. ఏంటంటే చాలా మంచి అందమైనటువంటి రూపి అయినటువంటి యవనస్తుడు ఈ యొక్క సౌలు. అంతేకాకుండా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరికంటే బాగా హైట్ ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క సౌలు. మనుషులు కోరుకుంటే పై రూపాన్ని చూసి మనుషులు మోసపోయేటువంటి పరిస్థితి చాలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున ఈ సౌలును చూసి ఇతడే మనకి ఇశ్రాయేలు ప్రజలకి పరిపాలించగల మహారాజు అని చెప్పి
అతని ఎత్తును బట్టి, అతను కలిగి ఉన్న అందాన్ని బట్టి, అతనుకున్నటువంటి పై రూపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా కోరుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఏ ప్రజల చేత అయితే గనక కోరుకోబడ్డాడో ఆ ప్రజలే ఒకవేళ దూరమైపోతారనేటువంటి అభద్రతా భావంతో, రెండోది, నేను గనక ఈ ప్రజలను గనక నా యొక్క చెప్పు చేతల్లో పెట్టుకోకపోతే, ఇదిగో ఈ దావీదు మీద వీళ్ళకి ప్రేమ పెరిగిపోయి దావీదు ద్వారా నా రాజ్యం అనేది కూలిపోద్దేమో, అతను రాజుగా నియమించబడతాడేమో అనేటువంటి ఒక అభద్రతా భావంతో సౌలు అనేక సందర్భాలలో మనుషుల్ని సంతృప్తపరిచే ప్రయత్నం చేస్తాడు. మనుషులు అభిప్రాయాల కోసము దేవుణ్ణే పక్కన పెట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు దావీదు కలిగి ప్రజలందరి ఎడల నేను ఎలాంటి మంచి పేరు సంపాదించుకోవాలి, దేవుని దృష్టిలో నేను మంచోని కాకపోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రజల దృష్టిలో నేను మంచోడిగా బ్రతకాలంటే ఏం చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎన్ని భయంకరమైనటువంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి ఈ సౌలు వెనకాలలేదు. ఒక్క సన్నివేశం, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనం చూసినట్లయితే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ యొక్క సౌలు ఎంత భయంకరంగా ప్రవర్తించాడంటే, సమూయేలు భక్తుడు అన్నాడు, అయ్యా నేను అర్పణను అర్పించడానికి నేను వస్తాను, నువ్వు ఎదురు చూడు అని చెప్పాడు. అప్పటికే 7 రోజు వస్తుంది, ఇంకా సమూయేలు భక్తుడు రాలేదు. కారణాలు ఏదైనా కావచ్చు. అప్పుడు ఈ యొక్క సౌలు అంటాడు, ప్రజలందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమని చెప్పి ప్రజల కోసం భయపడి సేవకుడు చేయవలసిన పని, బలిపీఠం మీద బలులు అర్పించవలసినటువంటి పని సేవకునిది. ఆ సేవకుడు చేయవలసిన పనిని మనుషుల మెప్పు కొరకు, మనుషుల దృష్టిలో సేవకుడు లేకపోయినా మా రాజు అన్నీ కూడా మాకు చేసి పెడతాడనేటువంటి ఆలోచన ఈ యొక్క ప్రజలకి కలగాలనేటువంటి ప్రకృతి సంబంధించినటువంటి దురాలోచనతో ఈ సౌలు ఆ అర్పణలను అర్పించే ప్రయత్నం అర్పించేస్తాడు. ఈలోగా సేవకుడు వచ్చాడు, సౌలా ఏంటి అవివేక పని చేశావు, ఇంత బుద్ధిహీన పని నువ్వు ఎందుకు చేశావు అని చెప్పి సౌలు మీద సమూయేలు కొంచెం కోపంగా మాట్లాడితే, ఆయన అంటాడు కదా, ఇదిగో ప్రజలందరూ నన్ను విడిచిపెట్టి చెదరిపోతారనే భయంతో నేను ఈ పని చేశానని చెప్పి మాట అనుకుంటున్న కొంచెం కోపం వచ్చినటువంటి సౌలు సమూయేలు ప్రవక్త వెళ్ళిపోతూ ఉంటుంటే, సేవకుడంటే గడగల్లాడుతూ, సేవకుడంటే గౌరవించి, సేవకుడంటే చాలా ప్రేమగా ఉండేటువంటి ఈ యొక్క సౌలు ఇశ్రాయేలు ప్రజల ఎదుట తన యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలనే ఒకే ఒక దుర్దేశంతో వెళ్ళిపోతున్నటువంటి సేవకుడైనటువంటి సమూయేలు యొక్క దుప్పని పట్టుకుని లాగే ప్రయత్నం చేస్తాడు. ఎంత బలంగా లాగాడంటే సేవకుడు కప్పుకున్నటువంటి ఆ దుప్పటి 2గా చిరిగిపోయిందంటే గనక సేవకునికి ఎంత అవమానము అక్కడ కలిగి ఉండవచ్చు, సేవకునికి ఎంత భయంకరమైనటువంటి అవమానం అక్కడ కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నేను ఇతరులకు ఏమి చేసినా కానీ ప్రజల దృష్టిలో నేను మంచి పేరు తెచ్చుకోవాలి, సేవకుని నేను అవమానపరిచినా పర్వాలేదు కానీ ప్రజల దృష్టిలో నేను మంచి పేరు తెచ్చుకోవాలని ఒకే ఒక దుర్దేశంతో సేవకుడికి ఆ ప్రజల్లో విలువైనటువంటి గౌరవం ఉంది. అలాంటి దైవ సేవకుని యొక్క దుప్పటిని చింపాడంటే ఎంత నీచమైన స్థితికి సౌలు దిగజారిపోయాడు. వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా? ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించుకోవడం కోసం. దయచేసి మనం చూసినట్లయితే గనక సౌలు ఈ రకంగా ప్రవర్తించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మొదటి సమూయేలు గ్రంథము 16 నుంచి 1 నుంచి 12 వరకు, అలాగే మొదటి సమూయేలు గ్రంథం 13 నుంచి 8 వరకు మనం చూసినట్లయితే దావీదు ప్రస్తావన వస్తుంది. దావీదు
దావీదుని ఎవరూ కోరుకోలేదు. నేను మరలా చెప్తున్నాను, దావీదుని ఎవరో కూడా కోరుకోలేదు. దావీదుని ఎవరు కోరుకున్నాడు? దేవుడు కోరుకున్నాడు. ఎంత బాధాకరం విషయం అంటే, మీకు చాలాసార్లు చెప్పాను, దావీదు ఉన్నాడన్న సంగతి కనీసం కుటుంబంలో తల్లిదండ్రులు కూడా గుర్తించలేనటువంటి వ్యక్తి దావీదు. దేవుడు చెప్పాడు, నా చిత్తానుసారమైన వ్యక్తిని నేను యెష్షయి కుమారులో కనుగొన్నాను, ఒకరిని రాజుగా అభిషేకించి అన్నాడు. ఎవరి పేరో చెప్పలేదు. సమూయేలు వెళ్ళాడు, యెష్షయి ఇంటికి వెళ్ళాడు. అక్కడున్న కొడుకులందరినీ కూడా పిలిచాడు. ఏ ఒక్కడు కూడా ఈడు కాదు నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు అన్నాడు. మరి ఇంకెవరున్నారంటే గనక అప్పుడు యెషయా అనేటువంటి దావీదు యొక్క తండ్రి అంటాడు, ఒక కడసారోడు ఉన్నాడు, చివరి కొడుకున్నాడు, వాడు ఎక్కడుంటాడంటే గొర్రెలు మెప్పుకుంటూ ఉంటాడు. అంటే నిజముగా దావీదు సొంత కుటుంబంలోనే తృణీకరించబడిన వ్యక్తి. కుటుంబంలోనే తృణీకరించబడిన వ్యక్తి అయితే గ్రామంలో ఉన్నవాళ్ళు, సమాజంలో ఉన్నవాళ్ళు దావీదు రాజు అవుతారని ఎవరైనా అనుకుంటారా? దావీదు ఇంత గొప్పోడవుతాడని చెప్పి ఏ ఒక్కరైనా కానీ ఊహించుకుంటారా? ఊహించుకోరు. ఈ దావీదు తృణీకరించబడిన వాడు, మనుషుల చేత, కుటుంబము చేత, అన్నదమ్ముల చేత, ప్రతి ఒక్కరి చేత కూడా తృణీకరించబడిన వ్యక్తి ఈ యొక్క దావీదు. ఇలాంటి తృణీకరించబడిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడనే ఒకే ఒక ఉద్దేశముతో దావీదు జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి. రాజ్యము విడిచిపెట్టి పారిపోవలసిన పరిస్థితి తన జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా దావీదు రాజకీయాలు చేసే ప్రయత్నం చేయలేదు. దేవుని వాక్యం బిడ్డలారా, నలుగురు కలిసి ఉంటే ఎన్ని రాజకీయాలు మనం చూస్తూ ఉంటాము. ఇంకా మనం చూసినట్లయితే సేవలో కూడా, రాజకీయం చేసేటువంటి భయంకరమైన దుర్దినాలలో ఈ రోజున దావీదు మనకు ఒక ఉన్నతమైనటువంటి బలసూచకమైనటువంటి ఉన్నతమైన అనుభవం నేర్పిస్తున్నాడు. ఎక్కడ దావీదు మనుషుల మెప్పు కొరకు బ్రతికినట్లుగా మనం చూడలేదు. అతడు ఎప్పుడు కూడా దేవుని యొక్క హృదయానుసారుడుగా బ్రతికాడు. కాబట్టి ఈ రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, వీళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారనేటువంటి అభద్రతా భావం అనేది ఎక్కడా కూడా దావీదు కలిగి ఉండలేదండి. దావీదుకి తెలిసింది ఒకటే, నేను గొర్రెల దొడ్లో ఉన్న నా జీవితాన్ని దేవుడు లేపి నాకు ఈ స్థితినిచ్చిన వాడు దేవాతి దేవుడు. ఇది ముఖ్యము కాదు, ఇది ప్రామాణికం కాదు నా జీవితంలో. మా అంటే కనుక ఆ రోజులు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. ఆ తర్వాత ఎప్పుడు కూడా దేవుడికి మనము బద్దులై ఉండాలి కదా అనే ఒక ఆలోచనతో రాజ్యం గురించి పరితపించినట్లుగా బైబిల్ గ్రంథాలు ఎక్కడా కూడా మనకు కనిపించదండి. హల్లెలూయా అంటే దావీదు దేవుని మీద ఆధారపడి బ్రతికే మనిషి తప్ప మనుషుల మీద ఆధారపడి అన్నాడు కూడా బ్రతకలు. అందుకనే ఒక కీర్తన అంటాడు కదా, మనుషులు నమ్ముకుండ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రైట్. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో, ఎవరి అంగీకారము కొరకు నువ్వు వెతుకుచున్నావు? ప్రశ్నలు నాకు నీకు వేస్తున్నాడు దేవుడు. ఎవరి అంగీకారము కోసం నేను కూడా వెతుకుచున్నావు. రైట్. మరలా రండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనం. అందుకు సౌలు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. సౌలుకు ఉన్నటువంటి మూడవ పరిస్థితి, ఎవరి అంగీకారం కొరకు నువ్వు వెతుకుచున్నావు? సౌలు వెతికినటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే దేవుడు స్వయంగా చెప్పాడు సేవకుల ద్వారా, నువ్వు వెళ్ళి అమాలేకీలను భూమి మీద ఉండకుండా పూర్తిగా తుడిచిపెట్టే అని చెప్పి సౌలుకి దేవుడు సేవకుడు హెచ్చరించాడు. ఈ యొక్క సౌలు యుద్ధానికి వెళ్ళాడు, అమాలేకీలను జయిస్తున్నాడు. ఘనమైన రీతిలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎవడో చెప్పి ఉండొచ్చు, అన్నిటిని చంపుకోవడం ఎందుకు, కొన్ని బలమైనటువంటి వస్తువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, వాటిని చంపకుండా తీసుకెళ్ళి మనము దేవుని పేరు చెప్పుకొని దేవునికి అర్పణగా అర్పిద్దామని చెప్పి సేవకుడితో చెప్పి
మనం వండుకుని తిందాం అనేటువంటి ఒక దురాలోచనతో ఎవడో ఏదో చెప్పుండొచ్చు. మనుష్యుల యొక్క మెప్పు కొరకు బ్రతికేటువంటి సౌలు, సరే మీ ఇష్టం వచ్చిన కానివ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొన్ని బలిష్టమైనటువంటి గొర్రెల్ని, పశువుల్ని తీసుకొచ్చి ఈ సౌలు ఒక చోట పెట్టుకున్నాడు. సేవకుడు వచ్చాడు. వచ్చి రావడంతోనే నేనేం చెప్పి నువ్వేం చేస్తావు, అమాలేకీయులందరినీ కూడా తుడిచిపెట్టమని చెప్తే వాటిలో కొన్ని బలమైన వాటిని తీసుకొచ్చి ఎందుకు దాచుకున్నావు, ఆ దేశపు రాజు అనే అగగిని ఎందుకు నువ్వు చంపకుండా ఉన్నావు అని చెప్పి ఈ యొక్క సౌల్ని సమూయేలు ప్రశ్నిస్తూ ఉంటుంటే, మనుషుల దగ్గర ప్రతిష్టత కోరుకున్నటువంటి సౌలు ఏమాత్రం కూడా పశ్చాత్తాపడకుండా అంటాడు కదా, ఇదిగో వీటన్నిటినీ కూడా యెహోవాకు అర్పణ ఇవ్వడానికి తీసుకొచ్చాను. వాస్తవం అది కాదు. ప్రజల మెప్పు కొరకు ఇది చేశాను అని చెప్పుకోవడం కంటే దేవునికి అర్పణలు ఇవ్వడానికి ఇది చేస్తానని చెప్పి సమూయేలు దగ్గర సౌలు ఇలాంటి కహానీలు చెప్తా ఉంటుంటే సౌలు మీద సమూయేలు కోపం వచ్చి, నువ్వు అవివేక పని చేసేవి గనుక నీ రాజ్యం నీ యొద్ద నుంచి కొట్టివేయబడి దేవుని చిత్తానుసారుడైన ఒక వ్యక్తికి దానిని అప్పగించబడుతుంది అని చెప్పాడు. ఇలా చెప్తున్నప్పుడు నా బుద్ధిహీన పని అని చెప్పి సౌలు పశ్చాత్తాపడిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకి కనిపించవండి. సౌలు బహిరంగ చేసినటువంటి ఈ తప్పిదము ప్రజల దృష్టిలో చాలా స్వల్పముగా చిన్నగా ఉండొచ్చు. కానీ ఈ పశ్చాత్తాపాలను ఒకే ఒక కారణాన్ని బట్టి ప్రజల ఎదుట మేము తగ్గకూడదు, ప్రజల ఎదుట తక్కువ చేసుకుని నన్ను మాట్లాడకూడదు అనేటువంటి ఒకే ఒక ఆలోచన బట్టి ఈ సౌలు పశ్చాత్తాపడని బదులుగా సేవకుని మీదే తిరగబడేటువంటి దుస్థితికి వచ్చేసాడు ఈ యొక్క సౌలు. ఇది బహిరంగంగా జరిగినటువంటి సంఘటన. రెండవది, దావీదును గూర్చిన ప్రస్తావన మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే దావీదు రహస్యంగా చేసినటువంటి తప్పిదం మనకు కనిపిస్తూ ఉంటుంది. దావీదు రహస్యంగా చేసిన ఆ తప్పిదాన్ని బట్టి నిజంగా ఎంత తప్పిదం చేశాడంటే, ఎంత భయంకరంగా ఈ యొక్క దావీదు ప్రవర్తించాడంటే, తప్పు చేయడం ఒక తప్పు అయితే ఆ తప్పును గూర్చి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉరియాని చంపించే విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే దావీదు, ఇది ఎవరికి తెలియపోయినప్పటికీ కూడా దావీదు ప్రవర్తించిన ఆ ప్రవర్తన మనం చూసినట్లయితే, ఇదిగో యోవాబు ఈ యొక్క ఉరియా అనబడిన వాడు చంపబడాలి, కారణాలు ఏమైనా కావచ్చు తర్వాత చెప్తాను నీకు, ఉరియా అనబడిన వాడు చంపబడాలి అని చెప్పి ఒక ఉత్తరం రాశాడు. ఎవరికి? యోవాబుకి. ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని జాగ్రత్తగా మడతపెట్టి ఎవరి చేత పంపించాడో తెలుసా? ఈ ఉరియా చేతే పంపించాడు. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి చూడండి. ఈ ఉరియా దావీదు మీద ఎనలేనటువంటి నమ్మకం, దావీదంటే ప్రాణం, దావీదును గూర్చి ఎంత నిర్ణయాలను తీసుకుంటాడు. రాజ్యం కొరకు ప్రయాసపడమన్నా ఈ యొక్క ఉరియాకి చాలా ఇష్టం. అలాంటి ఉరియాని చంపాలని దుర్బుద్ధి అనేది దావీదుకు వచ్చి ఆ ఉత్తరాన్ని పట్టుకెళ్ళి యోవాబుకి ఇమ్మన్నాడు. యోవాబు ఉత్తరం చదువుకుని, అరే దావీదు ఎంత బుద్ధిహీనుడు, వీణ చంపన్నది పాపం వీడికి తెలియదు అనుకున్నాడు. దావీదు రాజు చెప్పినట్లుగానే ఉరియాని చంపించేశాడు. అయిపోయింది. ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చాడు, ఒక కథ చెప్పాడు. ఒక ఆయనకి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, మరొకడికి ఒకే ఒక గొర్రె ఉంది. విస్తారమైన గొర్రెలున్న వాడి ఇంటికి ఒక బంధువు వచ్చారు. ఆ బంధువుల కోసం తన మందలో ఉన్నటువంటి గొర్రెని చంపకుండా ఆ పేదవాడు అల్లారముద్దుగా పెంచుకున్నటువంటి గొర్రెని చంపాడు. వాడిని ఏం చేయాలంటే వాడు శిక్షకు అర్హుడు, చంపబడాలన్నాడు. వాడెవడో కాదు, నువ్వు అన్నాడు. ఆ మాట అన్న వెంటనే దావీదు కూడా అధికారం ఉంది, దావీదు కూడా అధికారంతో బ్రతుకుతూ ఉన్నాడు. సౌలులాగా సేవకుడి మీద తిరగబడే ప్రయత్నం చేయలేదు. నువ్వేంటి నాకు చెప్పేది, నా ఇష్టము అనేటువంటి ఆలోచన దావీదుకు రాలేదు. వెంటనే
లోతైన పశ్చాత్తాపడి 51 కీర్తన చూసినట్లయితే దావీదు ఎంత లోతైన పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడో, సేవకుని మాటకు లోబడ్డాడో, ఎంత లోతైన పశ్చాత్తాపం కలిగి ఉన్నాడో మనకు కనిపిస్తూ ఉంటుంది. దయచేసి వాక్యం ప్రేమికులు, అందుకనే సౌలు క్షమించబడలేదు. ఇంత భయంకరమైన పరిస్థితి చేసిన దావీదు క్షమించబడ్డానికి ఒకే ఒక కారణము, అతడు దేవుని యొక్క అంగీకారము కోసం, దేవుని యొక్క క్షమాపణ కోసం పశ్చాత్తాపడి ఒక ఉన్నతమైన రాజుగా దావీదు మిగిలిపోయాడు. ఇది తప్పు కాదు అని చెప్పి ఒప్పుకోకుండా దానిని సమర్థించుకునే ప్రయత్నం చేసినటువంటి సౌలు క్షమించబడకుండా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవలసినటువంటి దుస్థితి అనేది ఈ యొక్క సౌలుకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మనం దావీదులా ఉంటున్నామా, సౌలులా ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. మూడోదిగా చూడండి, మనుషుల్ని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషుల్ని సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువానైతే క్రీస్తునకు దాసుడును కాకపోను. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒక సేవకుడైనా, విశ్వాసులైనా మనుషుల్ని సంతోషపెట్టాలి, మనుషుల దగ్గర మెప్పు పొందాలి, మనుషుల దగ్గర మంచివారు అనిపించుకోవడం కంటే దేవుని యొద్ద మంచివారు అనిపించుకోవడానికి ప్రయత్నం మనం చేయాలి. మూడవదిగా, నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవాతి దేవుడు నీకు ఇవ్వబడినటువంటి అధికారమును నీవెలాగా వినియోగించుకుంటున్నావు? హల్లెలూయా. దేవునికి ఇచ్చిన అధికారాన్ని ఎలా వినియోగించుకున్నా? దేవుడు ముందుగానే చెప్పాడు. ఇది ఎవరి అభిప్రాయం? మనుషుల యొక్క అభిప్రాయం. దేవుడు చెప్పాడు, సేవకుడు చెప్పాడు, రే మీరు రాజుగా నియమించుకుంటే రాజు ఏం చేస్తాడో తెలుసా? రథాలని కాపాడడం కోసం, గుర్రాలని కాపాడడం కోసం, తన గుర్రాల ఎదుట పరిగెట్టడం కోసం, పని చేయడం కోసం ఇంతమంది అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా బానిసలుగా మార్చేస్తాడు. అధికారాన్ని దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తాడు అని అంటే అలాగైనా పర్వాలేదు. చూడండి, హృదయాలు కఠినమైపోతే ఎలా మాట్లాడతారు. అలాగైనా పర్వాలేదని చెప్పి సౌలు తనకివ్వబడినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 11 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే సౌలుకి ఇవ్వబడినటువంటి అధికారాన్ని ఏం చేశాడు తెలుసా? దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుని కృప, దేవాతి దేవుడు నీకు నాకు కూడా అనేకమైనటువంటి తలంతులు ఇచ్చి ఉండవచ్చు, ఉన్నతమైన అవకాశాలు ప్రభు నీకు ఇచ్చి ఉండవచ్చు. దేవుడిచ్చిన ప్రతి అధికారము, అది ఏ అధికారమైనా, అది కృపగల సేవ చేసే అధికారమైనా, చక్కని పరిచర్య చేసే అధికారమైనా, ఏదైనా కానీ అధికారం అనడం కంటే తలంతు, నీకు ఏ తలంతు ఇచ్చినా కానీ ఆ తలంతుని దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం మనము చేయకూడదు. దావీదు ఏం చేశాడో చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34 నుంచి 36 వరకు చూసినట్లయితే అధికారాన్ని దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ దావీదు అధికారమును గొర్రెలు నశించిపోకుండా కాపాడుకుంటూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిజముగా దావీదుకి పని అప్పగించిన ఇన్ని గొర్రెల్లో గొర్రె చచ్చిపోతే ఏమవుతుందని దావీదు అనుకోలేదు. ఇంత ఆస్తిలో ఇంత కొంచెం ఒకటి చచ్చిపోతే ఏమవుతుంది అనుకోలేదండి. ఆ గొర్రెని కాపాడుకోవడం కోసం దావీదు ప్రాణాలు తెగించి వెళ్ళి ఆ సింహాన్ని నోటిని చీల్చాడు, ప్రాణాలు తెగించి. ఆ ఎలుగుబంటి యొక్క నోటిని చీల్చాడు, ప్రాణాలు తెగించి. అంటే దావీదు తన అధికారాన్ని ప్రజల పక్షాన నిలబడి అధికార దుర్వినియోగం చేసే ప్రయత్నం చేయలేదు. కానీ అధికారము తన ప్రజల యొక్క క్షేమం కొరకు పరితపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు మనిషి చేత కోరుకోబడినటువంటి ఈ సౌలు ఒక్కడో కూడా వెళ్ళి గొలియాతును చంపడానికి వెనకాడుతూ ఉంటుంటే ప్రాణాలు తెగించినటువంటి యొక్క దావీదు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల పక్షాన యుద్ధము చేసి ఘనమైన విజయంతో తిరిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు? దేవుడు తనకివ్వబడినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, కానీ దుర్వినియోగము చేసుకోలేదు. ఇక లాస్ట్గా మనం చూసినట్లయితే నీవు నేను కూడా ఎవరి యొక్క మహిమను వెతుకుచున్నాం. సర్వసాధారణ మనం ఏ పని చేసినా కానీ మనకు మెప్పు కావాలి,
మనకు పేరు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఏ పని చేస్తాం. కానీ దావీదు ఎలా చేశాడో చూడండి. దావీదు సౌలుకి ఉన్న వ్యత్యాసం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున సమూయేలు లేచి సౌలుని ఎదుర్కొంటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి ప్రైజ్ ద లార్డ్. సేవకుడు వచ్చి అడిగితే, బాబు సౌలు వచ్చాడు ఎక్కడికంటే, వచ్చాడండి. వచ్చి నేను అమాలేకులను జయించానని చెప్పి జయసూచకమైనటువంటి శిలను ఇక్కడ పాతి వెళ్ళిపోయాడు. ఆ శిలను చూసిన వాళ్ళందరూ కూడా, ఆ శిలను చూసిన ప్రతి ఒక్కరూ కూడా అనుకోవాలి ఏమని, సౌలు మహారాజు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళి విజయపదంతో తిరిగి వచ్చి ఈ యొక్క సాధించినటువంటి ఈ సాధనానికి సూచనగా ఈ యొక్క శిల నిలిపాడు అని చెప్పి ప్రజలందరూ కూడా గొప్పగా ఈ యొక్క సౌలు గురించి చెప్పుకోవాలని సౌలు ఒక శిల నిలిపి వెళ్ళిపోయాడు. సేవకుడితో కూడా మాట్లాడలేదంటే. ఆ రెండో రోజున సమూయేలు వచ్చి చూస్తే ఏంటిదని అంటే, సౌలు ఇలా నిలిపి వెళ్ళాడని చెప్పుకున్నారు. ఎందుకు చేశాడు ఆ పని? తన పేరు ప్రఖ్యాతుల కోసం, తన పేరు నిలబడాలని. శిలా పథకం అంటే అనేక సంవత్సరాల పాటు ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కడొక నన్ను గురించి గొప్పగా మాట్లాడుకోవాలని ఉద్దేశంతో ఆ పని చేసే ప్రయత్నం చేస్తాడు సమూయేలు. కానీ భక్తుడైనటువంటి దావీదు ఏం చేశాడో చూడండి. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. 23వ అధ్యాయము 5వ వచనం. నా సంతతి వారు దేవుని దృష్టికి ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన. హల్లెలూయా. అది స్థిరమాయను. ఏది కోరుకున్నాడు దావీదు అని మనం చూస్తే, దేవుని మహిమపరుస్తూ ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా విజయ పదంలో దావీదు తిరిగి వస్తా అతను అంటాడు కదా, దేవుని మహిమపరిచినట్లుగా మనకు అనిపిస్తుంది. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నన్ను గణపరిచేవారిని నేను నన్ను తృణీకరించేవారు నేను తృణీకరిస్తాను. కాబట్టి దావీదు వలె దేవుని మహిమ పరిచే వారికి ఉండాలి. దావీదు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా కానీ ఆ యుద్ధంలో గెలుపొందినప్పుడు దేవుని నామానికి మహిమకరంగా నాట్యము చేస్తూ, ప్రభును స్తుతిస్తూ, పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా మనకి బైబిల్ చరిత్ర మనకు బోధపరుస్తుంది. ఈ రోజున మన జీవితాల్లో కూడా, మన జీవితాలు ఏది సాధించినా దేవుని నామానికి మహిమకరమైన రీతిలో ఉండాలని ప్రభు పేడ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా మనుషుల అభిప్రాయం ప్రకారం బ్రతికినటువంటి సౌలులా కాకుండా దేవుని యొక్క అభిప్రాయాల ప్రకారం బ్రతికిన దావీదులా మనం బ్రతుకుదాం. ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. నిత్య నిబంధన మనం ఈ లోకంలో ఉన్నా లేకపోయినా నిత్య నిబంధన మన యొక్క కుటుంబ ఎడల దేవుడు స్థిరపరుచినట్లుగా మనం అందరూ కూడా ఉందామే తప్ప, అతి ఉన్నతమైన ప్రణాళికలతో అడుగులు పెట్టినటువంటి సౌలు ఆత్మహత్య చేసి చచ్చిపోయినటువంటి దుస్థితి అనేది మనకు రాకున్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ హెచ్చరికలను పాటిస్తూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామ మహిమ కొరకు మనం అందరం కూడా బ్రతుకుదాం. మనుషుని సంతోషపెట్టాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయవద్దు. దేవుణ్ణి సంతోషపెట్టే ప్రయత్నం చేయదు. అందరూ కూడా తలలో వంచి ప్రార్థన చేసుకుని అందరూ కూడా, మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామములు ఎక్కడైనా స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ శ్రేష్టమైన వర్తమానం ద్వారా తను మాట్లాడారు తండ్రి. నేను సౌలులాగా బ్రతుకుతున్నానా, దావీదులాగా బ్రతుకుచు ఉన్నానా? వీళ్ళిద్దరికున్న వ్యత్యాసాలు మాతో కొన్ని విషయాలు తేటగా మాట్లాడారు. వాటిని మా జీవితానికి అన్వయించుకుని మా బ్రతుకులో అనేకమైన కష్టాలు నష్టాలు రావడానికి కారణము మేము మనుషుల మెప్పు కొరకు బ్రతుకుతున్నాం. దేవుని యొక్క మెప్పుని పక్కన పెట్టేసాము తండ్రి. మనుషుల యొక్క ఘనతల కొరకు మేము ప్రయాసపడుతున్నాం. దేవుని యొక్క ఘనతను పక్కన పెట్టేసాం తండ్రి. అందుకనే సౌలు తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని అనుభవించాడు. దావీదు నిత్య నిబంధనని అనుభవించాడు తండ్రి. సౌలు ఆత్మ చేసి చచ్చిపోయాడు. దావీదు నెమ్మదితో ప్రశాంతంగా సమాధిలోకి వెళ్ళాడు.
నేను ఎలా ఉన్నానో నన్ను పరీక్షించుకోవడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.